guys, he's Vamshi and we are going to start our Pondicherry journey on GT from Chennai on this GT. Vlog చేస్తున్నా వంశీ, ఇక్కడ నుంచే స్టార్ట్. So guys, the first full tank in Chennai, and this is Vamsi's GT, the Apex Grey. Let's see, Pondicherry is like around full tank. కార్డ్ ఏ క్యా ఇంకొంచెం పడుతుందేమోగా, ఇంకొంచెం పడుతుందా? బస్ పర్ఫెక్ట్. చేయించినాం అయినా కానీ ఒక పాయింట్ తక్కువనే చూపెడుతుంది. ఐ డోంట్ నో వై. అండ్ పాండిచేరి ఈజ్ 126 కిలోమీటర్ ఫ్రమ్ హియర్. లెట్స్ గో. SRM యూనివర్సిటీ చెన్నై. ట్రాఫిక్ అంటే కొంచెం మోడరేట్గానే ఉంది, బట్ ఇట్స్ ఫైన్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఐఎమ్ డ్రైవింగ్ 650 ఇన్ అదర్ స్టేట్. అంటే ఒకసారి శ్రీశైలం వెళ్ళినా, అది కూడా ఆంధ్రప్రదేశ్. ఇట్స్ ఫైన్, బట్ సో హ్యాపీ that 650 community is this big. I'm very happy about it. See, anywhere you go in India, anywhere, you'll find a 650 owner like this who can help you in any way, in some way possible at least. I'm very happy. Thank you so much Vamshi for this. And ఇంతకు ముందు మీరు చూసిన క్లిప్స్ అయితే, that's how I traveled from Hyderabad to Chennai by train, by metro and by auto. That's so nice. It's a college trip, so I couldn't say no in train, or else our GT would be with us today on these roads. Okay, that was beautiful highway. Oh, so nice. Mountains, road and pond or whatever, water, that's it. And this is the first toll. I don't know how many tolls are there, but yeah, Chennai lo first toll cross chestunna nenu. It is so nice. ఇది తిరుపతిలో అలా ఉంటుంది కదా, తిరుపతి కొండ మీదకి ఎక్కేటప్పుడు సేమ్ డిట్టో అట్లానే ఉంది. Highway track, mountains and the road once again. You see, ఎంత బాగుందో కదా. అక్కడ వాటర్ మళ్ళీ. ఓహోహోహో, సో నైస్. చెన్నై బ్యూటిఫుల్. దీస్ ఆర్ నాట్ ఫారెస్ట్ ఏరియాస్, బట్ దే టూ గుడ్. ఐ డోంట్ నో వై, కానీ చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఇలాంటి నారో బ్రిడ్జెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కింద వాటర్ పాస్ అవుతుంటానైతే ఇంకా ఇష్టం. ఇక్కడ అంతా ఎండిపోయింది, వాటర్ లేవేమో మరి. ఆబ్వియస్లీ లేవు. సో నైస్. మొత్తం అక్కడ ఉన్న వాటర్లో మొత్తం లోటస్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ లోటస్ ఉన్నాయి అక్కడ. చాలా పెద్దగా ఉండే, నేను మధ్యలోకి వచ్చాక చూసా, చాలా బాగుండే. సో గైస్, మనం స్టార్ట్ అయ్యి ఒక్క నిమిషం నేను దీపక్ గారికి కాల్ చేసిన. ఎగ్జాక్ట్ అప్పుడే స్టార్ట్ అయినాను. ఎప్పుడు స్టార్ట్ అయ్యా? దీపక్ గాడికి కాల్ చేసి 12:41 అంటే 12:41 అంటే ఎగ్జాక్ట్ అదే 5 మినిట్స్ పెట్రోల్ దగ్గర వేసుకున్నా కూడా, ఫ్యూయల్ దగ్గర. 12:50కి స్టార్ట్ అయినాం గైస్. 12:50కి స్టార్ట్ అయితే ఇట్స్ నౌ ఎంత, హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి. సో we traveled 44 kilometers in half an hour. 44.9, I mean 45 kilometers in half an hour. Highways are so clean, moderate traffic, and was so nice. మధ్యలో ఫారెస్ట్, మధ్యలో ఇలా వాటర్ వచ్చినప్పుడు చల్లగా గాలి, చాలా బాగుండే. సో గైస్, ఇప్పటి వరకు 50 kilometers అయ్యింది. అండ్ టైమ్ ఇస్ లైక్ వాట్ 1:35. సో ఇంకా చాలా వెళ్ళాలి. లెట్స్ గో. ఇంకా చాలా అంటే 78 kilometers, దట్స్ ఇట్. లెట్స్ గో. నిజంగానే కొంచెం దూరం వరకు చాలా ట్రాఫిక్ చూపెడుతుంది. ఇక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఉంది. బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ బైక్ ఇస్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ అలాయ్ వీల్స్. సో పంక్చర్ గురించి ఎక్కువ టెన్షన్ ఉండకుండా
బేఫికర్గా నడపవచ్చు మనం ఇట్లా. ఓ ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది? టోల్ గేట్ ఉందా ముందట? యో ఓకే. ట్రాఫిక్ ఉంటే రాంగ్ రూట్ వచ్చి పడేసాం డైరెక్ట్. ఓ అవ్వో అన్న వెయిట్ చేయమంటావా జర్సేపు? ఇక్కడ పక్కకు అందరం అయిపోతాం. రన్నింగ్లో ఉన్నంత వరకు ఎండ తెలియట్లేదు కానీ జంపుతుంది ఎండ. ఆల్మోస్ట్ 32 degrees ఉంది భయ ఇక్కడ. ఓ హాయ్ కౌస్. సూపర్ మచ్చి. మనం వెళ్ళాల్సిన రోడ్ ఇలా కాదు యాక్చువల్లీ, పక్క నుంచి కాదు, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అప్పుడే మనకి హైవేస్ చాలా బాగుంటాయి అని చెప్పాడు వంశీ. ఇదేమో ఇక్కడ సైడ్ నుంచి చూపెట్టింది. మళ్ళీ నేను యూటర్న్ తీసుకొని వచ్చేసిన అక్కడ. వైర్ స్టిల్ వెయిటింగ్. బాయ్ వెళ్ళొద్దా? ఏమా అన్న ఎన్నా అప్పా ఎన్నా. ట్రాఫిక్ మొత్తం దీని గురించి అనుకుంటా. ఈ రోడ్ అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సైడ్ వాళ్ళని అక్కడ సైడ్ డైవర్ట్ చేపిస్తున్నారు. వామ్మో ఏంది మిషన్ ఎట్లా. ఇప్పుడు ఇక్కడ రోడ్ కొంచెం మంచిగా క్లియర్ అయింది. ట్రాఫిక్ అయితే ఏం లేదు. బట్ దెర్ ఆర్ సమ్ సీట్ టర్న్స్ లైక్ దిస్ క్రాసింగ్స్. ఇక్కడ జాగ్రత్త పెట్టుకొని మిగతా అంత మంచి క్రూజ్ చేద్దాం 120 నీట్గా. And GT is performing so well. And this kind of GT, I mean BS6 stage, what we say is phase 2 is next level. No vibrations. Ante see, obviously we are rough guys, we are men, that is the reason why we are choosing Royal Enfield due to its vibration and rigidness. But I really feel adunte baaguntadi, కానీ ఇది కూడా బాగుంది Royal Enfield లో. Even this is so nice. ఇలాంటి దాంతోనే దే కెన్ రియలీ అప్గ్రేడ్ దేర్ CCs, లైక్ దే కెన్ ఆప్ట్ ఫర్ బిగ్గెస్ట్ బైక్స్, లైక్ బిగ్గర్ పర్ఫార్మెన్స్ బైక్స్ మోర్. This is our second toll gate which I'm crossing. We are not paying either these as we are on our bike. And this highway is NH 179 by B. Yeah, 179B. From there we need to take a left diversion for NH 32. Yeah, NH 32. Minutes break. Malli start అయిపోయినా. 80 kilometers అయింది ఇప్పటివరకు ట్రిప్ అండ్ మోర్ 50 to go. లెట్స్ గో. 47 minutes చూపెడుతుంది. టైమ్ ఈజ్ లైక్ 2:20. చలో నైస్ అంటిల్ నా. ఇది మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తుందండి. ఓకే యా, అది వెళ్ళొద్దు, మనం కింద నుంచి వెళ్ళిపోవాలి. ఎస్, కింద నుంచి వెళ్ళిపోవాలి. అండ్ పుడుచ్చేరి ఈజ్ 37 kilometers అని చెప్పి బోర్డు వచ్చింది. పుడుచ్చేరి, మనమలపురం, ఇంకోలో నేను చదవలేకపోయినా. చలో లెట్స్ గో గైస్.
2 3 3 నాకైతే 3 తగిలినాయి. 3 తగిలినట్టు గుర్తు. ఒకవేళ ఇది 4ది అయితే 4ది. ఓకే, మోర్ పాండీకి ఇట్స్ లైక్ 10 kilometers exactly. 10 kilometers left and it's 119.8. ఫ్యూయల్ అప్పుడే అయిపోయింది. అంటే రిజర్వ్లో 3 పక్కన పెట్టి ఇంకొక 1.5 లీటర్ అంటే 4.5, 5.5 అండ్ 120. మీరే లెక్క చేసుకోండి, మీకు తెలిసేది. ఇంకా నేను లెక్క చేయని సరే. వెల్కమ్ టు పుడుచ్చేరి. ఓ మై గాడ్, నైస్. టైమ్ ఈజ్ వాట్, 2:55. Time is 2:55 and yeah, more 7.3 kilometers to our destination. 14 minutes చూపెడుతుంది. లెట్స్ గో. అది డిఫరెన్స్. అది వేసుకొని చెప్తే, ఐ మీన్ వైజర్ వేసుకొని చెప్తే, వేసుకోకుండా చెప్తే. లెట్స్ గో. ఇప్పుడే పాండిచ్చేరి ఎంటర్ అయిపోయినాం మనం. సో సర్ప్రైజ్డ్ అబౌట్ వన్ థింగ్ ఈజ్, ఇక్కడ సిగ్నల్స్ లేవు చౌరస్తాల పైన. ఐ డోంట్ నో వై. ఎక్కడ కూడా సిన్స్ స్టార్టింగ్ ఆఫ్ పాండిచ్చేరి ఒక్క దగ్గర కూడా ఐ హావ్ నెవర్ సీన్ ఎ సిగ్నల్ లైక్ దిస్. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవరిది వాళ్ళు వెళ్తున్నారు. తీసేసారేమో మరి ఇక్కడ. అండ్ ఆబ్వియస్లీ రెడ్ రోస్టర్తో కంపేర్ చేస్తే కొంచెం మైలేజ్ తక్కువగానే ఇచ్చింది అనుకుంటున్నాను నేను, బికాజ్ స్టాక్ ఈజ్ హెవీ ఆబ్వియస్లీ. సో ఒక 1 kilometer పక్క డౌన్ అయితే ఉంటుంది, మినిమం 1 ఉంటుంది. మనం ఉండే స్టే వచ్చేసి లా కంట్రీయాడ్ ఇదే అనుకుంటున్నా, నాకు తెలిసి. యా, ఇదే లా కంట్రీయాడ్. యా, లెట్స్ వెయిట్ అవర్ బాయ్స్ టు కమ్. పార్కింగ్ లోపల పెట్టించేస్తారు డైరెక్ట్. మనం ఒక మంచి ప్లేస్ చూసి పెట్టేద్దాం. ఎక్కడ పెడదాం? ఇక్కడ నుంచి తీయాలంటే మళ్ళీ కష్టం అవుద్దాము. ఇళ్ళనే పెట్టమంటున్నా. ఓకే, ఏం కార్తిక్ ఇది? క్యాప్ ఫర్ యూ. ఏ కలర్ చెప్పు, చూడకుండా క్యాప్. సర్ప్రైజ్ రాది, సర్ప్రైజ్ నీకు తెలుసు కదా. రెడ్ మామా. ఇప్పుడు నీకు నీ ఫోన్ రెడ్ కలర్ ఉంది కదా, దానికి మ్యాచ్ అవ్వాలని చెప్పి నీకు రెడ్ తెప్పిస్తుంది. సూపర్. కదా. నేను హెల్మెట్ తెచ్చుకోలేదన్నమాట, అందుకని చెప్పేసి గల్లీని మీకు ఇట్లా నార్మల్ కెమెరాలో రికార్డ్ చేసి చూపెడుతున్నా. సో గైస్, వైజాగ్ కాలనీ ఇందాక క్యాప్ అన్బాక్స్ చేసినాడు. అండ్ శ్రీ శివాని, ఆదర్శ్, కుశాల్. సబ్స్క్రైబ్, ఏ దినాకర్ సావల్ పేరు చేంజ్ చేసిన. సంతోష్. సో మేము ఏదో తెలియని బీచ్కి అయితే వచ్చేసాం. స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటాం కానీ ఎవరు లైఫ్ గార్డ్ లేరు, అందుకే చెప్తాను. స్విమ్మింగ్ వేస్తాం. వావ్, సో నైస్. Say hi to camera. Hi. From the beach we are here. ఏం పర్లేదు, తీ ఫస్ట్ తొందరగా, టైం వేస్ట్ అవుతుంది వ్లాగ్లో. బాబా ఎంతసేపు రా. తినో, అది ఎలా ఉంది చూడు, ఎలా ఉంది చూడు ఫస్ట్ తిని. చికెన్ స్టఫ్డ్
ఎట్లుందిరా? Okay, I have this.